ప్రతిరోజు మేము చూస్తున్నటువంటి జెర్మియా పాస్టర్ గారిని, అలాగే రాజు పాస్టర్ వచ్చారో లేదో గూడూరు నుంచి. రాజు పాస్టర్ హాయ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అలాగే రామసుబ్బయ్య పాస్టర్ ఉన్నారు, నంద్యాల, రాలేకపోయారు. ప్రతిరోజు ఒక గొప్ప ఆత్మీయ ఆహారాన్ని వేకువజామునే 4 గంటలకు అనిత సిస్టర్ ద్వారా మేము అనుభవించగలుగుతున్నాము. అది దేవుని కృప మాకు. నిజంగా జెర్మియా పాస్టర్ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే గద్దిస్తున్నట్టే ఉంటుంది దేవుడు మమ్మల్ని. నిజంగా ప్రైజ్ గాడ్. నిజంగా అదే రాజు పాస్టర్ గారు కూడా మమ్మల్ని ఇంకా చాలా మెలకువగా దేవునిలో ఎలా ఎదగాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యంలో బలపడాలో నిజంగా చెప్తున్నారు. రామసుబ్బయ్య పాస్టర్ అయితే లేకపోయినా ఆయన గురించి చెప్పాలి తప్పనిసరిగా. ఆయన ఒక క్విజ్ లాగా ఉంటారు మాకు. ఆయన వాక్యం కానీ ఆయన మాట్లాడే తీరు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. అనితా సిస్టర్కి మరి దేవుడిచ్చిన ప్రేరేపణ అది. నిజంగా ఇంతమంది పాస్టర్స్ని తను ఛానల్లోకి తీసుకురాగలిగారు, ఒక సెల్ కాన్ఫరెన్స్లోకి. అంటే మాకు ఒకరి ముఖాలు ఒకరికి తెలీదు, కానీ ఈ అవకాశం నాకు గత నెల మాత్రమే దొరికింది. అది కూడా డైమండ్ జూబ్లీ, DKW కాలేజ్ యొక్క డైమండ్ జూబ్లీ జరుగుతుంటే నేను 85-86 బ్యాచ్లో ఉంటాను. ఆ గ్రూప్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు అనితా బ్యూలా కూడా అక్కడ చదివి ఉన్నారని నేను విన్నాను, కానీ నాకు తెలియదు. తను ఒకరోజు సడన్గా మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, తను ఫోన్ చేసింది నాకు. చేసినప్పుడు ఎవరమ్మా, ఎక్కడ మీరు, ఏంటి అని అంటే, అప్పుడు నాకు దేవుని ప్రేరేపణతో మీకు ఫోన్ చేస్తున్నాను మమ్మీ, నేను పలానా అని తను పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను మిస్ అవ్వలేదు 4 గంటల ప్రార్థనలో. అది దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. నిజంగా అందులో నేను ఎంతగానో ఎదిగాను. అనితా సిస్టర్ని గురించి చెప్పడానికే నేను కేవలం ఇక్కడ నిన్నటి వరకు, ఈరోజు ప్రొద్దున వరకు నేను వస్తున్నానని తనకు చెప్పలేదు. ఎందుకంటే తను మళ్ళీ కంగారు పడి ఏవేవో అనుకుంటుందేమో అని చెప్పి నేను వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని, మా చర్చి తరపున ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని కూడా క్యాన్సిల్ చేసుకొని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళే. నా కొడుకుతో పాటు ఉన్నవాడే లూకు. వీళ్ళందరూ కూడా నా చిన్న కొడుక్కి పరిచయస్తులు. వీళ్ళు చిన్నప్పటి నుంచి. నాకు ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందం కలిగింది. అనితా సిస్టర్ని ఎంతమంది ప్రేమించి ఇక్కడికి వచ్చారో. మోషే బ్రదర్ ఎవ్రీడే మార్నింగ్, నాకు మోషే బ్రదర్కి పాటల్లో పోటీ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. నిజంగా కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నానని బస్సులో వస్తున్నప్పుడు పరిచయం చేసుకున్నారు. ఎవరి ముఖాలు తెలియనప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే నిజంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడానికి కృప చూపించాడు దేవుడు. అలాగే అనితా బ్యూలా ఎంత ప్రాబ్లంలో ఉన్నప్పటికీ తను ఫిజికల్గా దేవుని యొక్క ప్రేమను చూచిన బిడ్డగా మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, ఇంకనూ ఆత్మలో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో వారందరినీ మాకు చూపించడానికి, పరిచయం చేయడానికి, తన ద్వారా సువార్తని 10 మందికి తెలియచేయడానికి. ఇప్పుడు లోకరీతిగా ఎంత భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్యలోకి మనం ఉన్నామో, ప్రతిరోజు యూట్యూబ్ తెరిస్తే ఏ రకమైనటువంటి పరిస్థితిని దైవ సేవకుల ద్వారా వింటున్నామో, ఎటువంటి దైవ సేవకుల్ని కూడా అపవాది ఎంతగా శోధనలోకి బలంగా వారిని ఎంతో భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నది. కానీ ఈరోజు మనము నిజంగా మెచ్చుకోవాల్సింది, అనితా ద్వారా మనం ఎంతమందిని కలిసి కూడుకొని ప్రతిరోజు రోజుకు 3 పూట్ల మనకు దేవుడు కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు అన్నీ ఇచ్చినప్పటికీ కూడా మనం అంతగా దేవునిలో ఎదగలేకపోతున్నాం అనిపిస్తుంది తనని చూసినప్పుడు. నాకు మార్నింగ్ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో బాధ కలిగింది. తన దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకోవాలి ప్రభా. నిజంగా మేము ఎన్నో ఆయాస్కరమైన మార్గాల్లో తిరుగుతున్న మమ్మల్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి, నిజంగా ఈ రాకడ సమీపమవుతున్నటువంటి దేవుని యొక్క మార్గంలో మమ్మల్ని నడపడానికి సర్వశక్తిని సత్య మార్గం అనే పేరు పెట్టి నిజంగానే సత్య మార్గంలోకి ఆ బిడ్డ మనల్ని అందరినీ తీసుకొస్తూ ఉంది. ఈ ఊరికే ఒక ఆశీర్వాదకరంగా ఆ బిడ్డ ఉందని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే మమ్మల్ని ఎంతో ప్రేరేపించబడి ప్రతి ఒక్క దైవ సేవకుడు తనతో మాట్లాడినప్పుడు, అన్న మీరు వాక్యం చెప్పాలి, బ్రదర్ మీరు వాక్యం చెప్పాలి, అయ్యగారు మీరు వాక్యం చెప్పమన్నప్పుడు ఎవ్వరు కూడా ఆ బిడ్డకు కాదని
మానకుండా ముందుకొచ్చి ఏ వేళైనా లేచి వారు చెప్పగలుగుతున్నారు. వారు ఎంతో ప్రయాస. జర్మీ పాస్టర్ అయితే అక్కడ ఉన్నప్పుడు విజయవాడలో ప్రతిరోజు పాపం ఏదో ఒక ప్రోగ్రాంలో ఉంటారంట. రాత్రి ఎప్పుడో మధ్యరాత్రి 1 గంటకు 12 గంటలకు వర్షంలో వచ్చిన రోజుల్లో కూడా పాపం మా కొరకు ఆత్మీయ ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజు మాకు అందిస్తున్నారు. అలాగే రాజు పాస్టర్ కూడా ఎంతో శ్రమపడి ఆయన యొక్క సాక్ష్యం విన్నప్పుడు మేము కళ్ళ నీళ్ళు వచ్చాయి. నాకైతే నిజంగా చాలా అటువంటి శ్రమలు మాకు దేవుడు ఏమీ కల్పించకపోయినా మేము దగ్గరగా దేవునికి ఇంకా ఉండడం లేదే అని ఒక ఆలోచన వచ్చింది. నిజంగా రాజు పాస్టర్ యొక్క సాక్ష్యం నన్ను ఎంతో కదిలించింది. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరికీ నేనేదో పెద్ద గొప్పదాన్ని కాదు, ఏదో పెద్ద అన్నీ తెలిసిన దాన్ని కానీ కాదు, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దండి. దయచేసి మనకున్న పరిస్థితులు, మనకున్న రోజుల్ని చూస్తుంటే ఎప్పుడు దేవుని రాకడ సమీపం అవుతుందో, ఎప్పుడు మనం ఎంతమంది ఎత్తబడతాము కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. అనితా సిస్టర్ ఎవరినైతే తను ప్రేరేపణ కలిగి అది దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను. తనని ఇంతగా బలపరిచే దేవుని విషయంలో తనకు ఎంత బాధ ఉన్నప్పటికీ, ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత అవమానాలు, ఎన్ని నిందలు ఉన్నప్పటికీ ఆ బిడ్డ ఎంత అలర్ట్గా ఈ మధ్య వాట్సాప్లో నేను చూస్తున్నప్పుడు ఎన్ని గంటలకి ఈ బిడ్డ లేసి ఇది పెట్టింది అన్నప్పుడు ఒక్కొక్క రోజు 2:50కి 3:15కి ఆ బిడ్డ నిద్రపోతుందో లేదో కూడా నేను వెంటనే కాల్ చేసి అడగడం జరుగుతోంది. అమ్మ నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావు తల్లి? ఇంత చక్కగా దేవుని విషయంలో ఇంత భయభక్తులు కడిగి రోజంతా 3 సార్లు ఒక దైవ సేవకుల్ని తీసుకురావడము, 3 సార్లు తను ప్రార్థనలోకి అందరినీ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకురావడం, వారి పనులు వదిలిపెట్టి కూడా కొంతమంది వస్తున్నారంటే నిజంగా దేవుడిచ్చిన ప్రేమ, దేవునిలో ఐక్యత కలిగి ఉండటమే ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పిన రీతిగా వాక్య రీతిగా ఆ బిడ్డ మనల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి నిజంగానే ఒక పూల మాలను ఏ రీతిగా గుచ్చితే ఆ పూలు వరుసగా ఎలాగా పొదిగి ఉంటాయో అలాగా మమ్మల్ని అందరినీ ఇంకా ఎన్నో ఆత్మల్ని తన దగ్గర దేవుని దగ్గరికి తీసుకురాగలిగే ఆ శక్తిని, బలాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇవ్వాలని, ఇలాగే మనం కూడా ఎవరేమైతే ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నామే మన వరకు మనమని కాకుండా మన ఇల్లు మనము, మన బిడ్డలు, మన భర్త, మన ఇది అని కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా దేవుని సువార్తను చెప్పగలిగే వాళ్ళుగా, అలాగే ఆ బిడ్డ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆ బిడ్డకు మనము ఏ రీతిగా సహకరించగలమో ఇక్కడ ఉన్న వారందరూ అదే రీతిగా సహకరించవలనని, అదే ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా మేము చెప్పబోయేది ఏంటంటే ఎంతమందిని మనం తీసుకురాగలమో దేవుని యొక్క సన్నిధిలోకి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఏ రీతిగా మనం దేవుణ్ణి తెలుసుకొని అన్యులైతేనేమి, విశ్వాసులు చాలామంది తొలగిపోతున్నారు కొన్ని మాటల వల్ల. అన్యులు మాట్లాడే మాటలకి వారు సరెండర్ అయిపోతున్నావు. అది సాతాను శోధనని మనం గ్రహించి ఆ రకంగా వెళ్ళకుండా దేవుణ్ణి మనం హత్తుకునే వారిగా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిజంగా ఒక్కొక్క దైవ సేవకుల యొక్క మాటలు వింటుంటే అసలు పక్కకు పోమండి. ఆ కాన్ఫరెన్స్ కాల్లోకి అందరూ రండి. నిజంగా చెప్తున్నాను, ఇది నేనేదో అతిశయించి చెప్పటం లేదు, తననేదో పొగడాలని, అనితాని పొగడాలని నేను చెప్పటం లేదు. దయచేసి చెప్తున్నాను, మార్నింగ్ తెల్లవారుజామున ఎంతటి మెలకువను దేవుడు ఇస్తున్నాడంటే అలారం కూడా ఇప్పుడు అవసరం లేదండి. నేను ఒక వారం 10 రోజులే పెట్టుకున్నాను, తర్వాత నాకు అలారం కూడా అవసరం లేదు. 3:50కంతా ఖచ్చితంగా ఒక మంచి మెలకువను దేవుడు దయచేసి వెంటనే ఏ దైవ సేవకుడు మనతో దేవుడు మాట్లాడించబోతున్నాడు ఆయన బోరగా వాడుకొని అని ఎదురు చూస్తున్న రోజుల్లో మేము ఉంటున్నాము. అలాగే నన్ను ఎక్కడో లుక్ తెలుసు, నేను ఎక్లేషియా సహవాసంలో నెల్లూరులో ఉంటాను. మా పాస్టర్ గారు గంగిపోవు పీటర్ గారు, ఆయన నాకు ఎన్నో అవకాశాలని పాటలు పాడటానికి ఇస్తుంటారు, నేను కాదని చెప్పటం లేదు. కానీ ఈరోజు ప్రతిరోజు నన్ను ప్రేరేపణతో నేను పాడగలుగుతున్నానంటే అది దేవుడిచ్చిన స్వరమే. దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే కానీ నన్ను నేను మహిమపరచుకోవడానికి కానీ నన్ను అతిశయించుకోవడానికి కానీ కాదండి. ఇది దేవుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అనితా సిస్టర్ని బ్లెస్ చేయమని అందరూ బ్లెస్ చేయండి, అందరూ దీవించండి. ఆ బిడ్డ ఇంకా దేవుల్లో ఎక్కువగా ఎదగాలి, మనలాంటి వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ మందిని ఆమె తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్.